ఇక్కడ ఈ వీడియోలో షేర్ చేస్తున్న ఒక 3 విషయాల్ని ఎప్పటికీ మీ మైండ్ తో గానీ మీ నోటితో గానీ ఆ పదాలు రాకుండా చూసుకోండి. ఈ పదాలు మీరే కాదు, మీ ఇంట్లో వాళ్ళు గానీ మీ పిల్లలు గానీ ఎక్కువగా మాట్లాడితే కూడా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, మీ బాడీలో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో ఆ 3 విషయాల్ని తెలుసుకుని వీడియో చూసి మీరు మీ లైఫ్ లో అప్లై చేయడం మొదలు పెట్టండి. మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రోజు మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఒక వ్యక్తి నోటి నుంచి ఎన్నో మాటలు నెగిటివ్ గా పలకడం అనేది జరుగుతుంది. కానీ నిజానికి మనం ఏవైతే మాటల్ని ఎనర్జీ ఇచ్చి పలుకుతామో, మనస్ఫూర్తిగా పలుకుతామో, తెలియకుండా అవి మన జీవితంలో నిజమయ్యి మన కళ్ళ ముందు కనిపిస్తాయి. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. అయితే కొన్ని సందర్భాల్లో కొంతమంది ఈ పదాలు పలుకుతూ వాళ్ళ మైండ్ లోకి, వాళ్ళ లైఫ్ లోకి, వాళ్ళ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని ఆటోమేటిక్ గా ఆహ్వానించేస్తూ ఉంటారు. లైఫ్ మీద ఫోకస్ లేకుండా, భవిష్యత్ ఫోకస్ లేకుండా ఆ పదాలు అనేవి వాళ్ళని ఆపుతూ ఉంటాయి. బ్రెయిన్ లో ట్రిగరింగ్ పాయింట్స్ గా పనిచేస్తూ ఉంటాయి. ఆ పదాల్లో ఫస్ట్ ఇది, నాకేమీ అర్థం కావట్లేదు. ఈ పదం వినడానికి చాలా నార్మల్ గా అనిపించినా గానీ ఎవరైతే ఒక డిఫికల్టీ సిచ్యువేషన్ లో, ఒక ఛాలెంజ్ టైంలో, లేదా ఒక ప్రాబ్లం ని ఎదుర్కొనే సమయంలో నాకేమీ అర్థం కావట్లేదు, నాకేమీ అర్థం కావట్లేదు, నేనేం చేయాలో నాకు తెలియట్లేదు, నాకేమీ అర్థం కావట్లేదు అనే పదం ఎక్కువగా మీరు రిపీటెడ్ గా పలుకుతుంటే ఒక రోజు మొత్తంలో ఆ పదం మీ లైఫ్ లోని, మీ మైండ్ మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అన్ని తలుపులు క్లోజ్ చేసేసి మీరు ఒక చీకటి గదిలో కూర్చుంటే ఏ విధంగా భావం వస్తుందో అలాంటి భావాన్ని మీ మైండ్ కు వచ్చేలాగా చేసి ఏ దారి లేకుండా స్ట్రక్ అయిపోయే విధంగా ఈ పదం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది బ్రెయిన్ మీద. సో అందుకని ఎప్పుడైనా ఏదైనా ఆబ్స్టికల్స్ వస్తే, అంటే ఏమైనా అడ్డంకులు వచ్చినా, లేదా ఏదైనా పని చేయాలి అనుకున్నా, ఆ పని చేసే ముందు మీ నోటి నుండి గనక ఈ మాట వస్తుంటే, నాకేమీ అర్థం కావట్లేదు, నాకేం చేయాలో తెలియట్లేదు అనే మాట వస్తుంటే దయచేసి ఆ మాటని మీరు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకుండా స్టాప్ చేసేయండి. ఈ రోజు నుంచి అవసరమైతే ఆ మాట మీ నోట్లోంచి వస్తున్నప్పుడు దాన్ని క్యాన్సిల్ అని చెప్పి మీ మైండ్ లో రిపీటెడ్ గా 4-5 సార్లు అనుకోండి. కానీ మీరు మాత్రం ఆ పదాన్ని ఎంకరేజ్ చేయొద్దు. అలాగే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా, మీ పిల్లలు కానీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ నాకేం అర్థం కావట్లేదు అని ఒక పరిస్థితిని చూసి ఆ మాటను ఎక్కువగా అంటుంటే ఆ మాటను మీరు అనకుండా ఆపడానికి ప్రయత్నించండి. వేరే చాలా పదాలు ఉంటాయి, పాజిటివ్ పదాలు, వాటిని కనెక్ట్ అవ్వండి. కానీ నాకేమీ అర్థం కావట్లేదు అనే మాటని మీరు పూర్తిగా స్టాప్ చేసేయండి. మీ లైఫ్ లో ఈ రోజు నుంచి ఆ పదం అనేది ఉండకూడదు. నెగిటివ్ ఎనర్జీకి అక్కడే చెక్ పెట్టేయండి. ఇది ఒక మాట నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసేది. అలాగే మరొకటి కూడా ఉంది. ఈ రెండవది, నాకు బోర్ కొడుతుంది, నా లైఫ్ చాలా బోర్ గా ఉంది. ఈ మాట ఎక్కువ మంది పిల్లలు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది అయితే పెద్దవాళ్ళు కూడా ఏం చేయాలో తెలియట్లేదు, బోర్ అనిపిస్తుంది, ఎవరూ లేరు, ఒక్కదాన్నే ఉన్నాను, లేకపోతే ఒక్కడనే ఉన్నాను, బోర్గా అనిపిస్తుంది అని. ఒకవేళ మీరు నిజంగా బిజీగా ఉన్నా కూడా ఊత పదంగా కూడా కొంతమంది ఈ పదాన్ని ఏం చేయాలో తెలియక నేను అలా ఖాళీగా ఉన్నాను, నాకు బోర్ కొట్టింది, ఇలా మాట్లాడుతూ ఉంటారు. బోర్ కొడుతుంది అనే ఆలోచన మీ మైండ్ లో రైజ్ అవ్వి మీ నోట్ నుంచి ఆ మాట వస్తుందంటే దాని అర్థం నిరాశ, నిస్పృహలు అనేవి మిమ్మల్ని అటాక్ చేయడానికి మీరు దానికి స్కోప్ ఇస్తున్నారు అని, నెగిటివ్ ఎనర్జీని మీ అంతటా మీరే ఆహ్వానిస్తున్నారనే అర్థం. మీరే గమనించండి. నిజంగా కొంతమంది లైఫ్ లో నాకు 24 అవర్స్ సరిపోవట్లేదు, ఇంకో 24 గంటలు నా జీవితంలో ఉంటే బాగుండు అని ఫీల్ అవుతూ ఎంతో మంది లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు గోల్స్ పెట్టుకుని ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళకున్న సమయాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటూ నిద్ర సమయాలను కూడా తగ్గించుకుని ఇంకా చాలా టైం ఉంటే బాగుండు అని హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. గోల్స్ కనెక్షన్ లో ఉన్న వాళ్ళు, గోల్స్ కనెక్షన్ లో లేని వాళ్ళు, ఉన్నా కూడా వాటి మీద కరెక్ట్ గా సీరియస్ గా కేర్ తీసుకోకుండా ఫోకస్ చేయని వాళ్ళు, ఇలా నాకు బోరు కొడుతుంది అని గాని, నాకు ఏం చేయాలో తెలియట్లేదు అని గాని, ఈ సమయాన్ని నేను ఒంటరిగా గడుపుతున్నాను, బాధగా ఉంది అనే భావం గాని తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా నాకు బోరు కొడుతుంది ఈ పదం దయచేసి మీరు
కానీ మీ పిల్లలు కానీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ ఆ పదాన్ని పలకకుండా చూసుకోండి. వాళ్ళకంటూ ఒక గోల్ సెట్ చేసుకుని ఆ ఉన్న సమయాన్ని వాళ్ళ జీవితానికి ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలో మీరు నేర్పించండి. మీరు కూడా ఒకవేళ అలా ఉంటే మీరు నేర్చుకోండి. కానీ గోల్ లేకుండా నాకు బోర్ కొడుతుంది అని అనుకుంటూ లైఫ్ ని సీరియస్ గా తీసుకోకుండా నెగిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తూ మైండ్ లో యాంగ్జైటీ డిప్రెషన్స్ కి కారణమయ్యే ఎమోషన్స్ ని మీరు క్యారీ చేయొద్దు. సో ఈ పదం కూడా చాలా నెగిటివ్ ఎనర్జీని ఇస్తుంది కాబట్టి దీన్ని కూడా ఈ రోజుతో మీరు వదిలేయండి. బ్యూటిఫుల్ గోల్స్ ని సెట్ చేసుకోండి. అలాగే మూడవ పదం, ఈ పదం చాలా మంది రెగ్యులర్ గా కామన్ గా ఇది ఒక పాజిటివ్ వర్డ్ అనుకుంటూనే పలికేస్తూ ఉంటారు. అదేంటి అంటే ఐ హోప్. అంటే నేను అనుకుంటున్నాను ఇది జరుగుతుందని, మేబీ ఐ హోప్, నేను ఆశపడుతున్నాను ఇది జరగాలి అని. జాబ్ రావాలి అనుకోండి, ఎగ్జాంపుల్ గా జాబ్ వచ్చే ముందు జాబ్ వస్తుందా అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఐ హోప్ అంటే నేను ఆశ కలిగి ఉన్నాను జాబ్ వస్తుందని అని మాట్లాడతారు. కానీ నిజానికి ఐ హోప్ అనే పదం లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసే వాళ్ళకి పూర్తిగా నెగిటివ్ వర్డ్. ఐ హోప్ అన్నారు అంటే దాని అర్థం ఎక్కడో ఒక 50% మీరు ఆ పని జరగదు అని ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్లే. మీరు నేను నమ్ముతున్నాను అనే పదాన్ని రెగ్యులర్ గా వాడండి. ఐ బిలీవ్ ఇట్ అనే పదాన్ని వాడండి. కానీ ఐ హోప్ అనే పదాన్ని రెగ్యులర్ గా వాడకండి. మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఐ హోప్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతుంటే వాళ్ళతో కూడా మీరు మాన్పించండి. ఐ హోప్ అనే పదం మీకు నెగిటివ్ ఎనర్జీని ఇస్తూ 50% ఛాన్సెస్ ని మాత్రమే మీ జీవితంలో కనిపించేలాగా చేస్తూ మిగిలిన 50% నెగిటివ్ ఎనర్జీని పాస్ చేస్తూ ఉంటుంది. అదే మీ మైండ్ కమాండ్ గా తీసుకుని కొన్ని సందర్భాల్లో దాన్ని నిజంగా రియాలిటీలో చూడాల్సిన సందర్భాలు వస్తాయి. సో అందుకని నాకు బోరు కొడుతుంది, ఐ హోప్ ఇది జరుగుతుందని అనుకుంటాను, నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలో, అంత తికమకగా ఉంది అని ఇలాంటి మాటలు ఎవరు ఇప్పటి నుంచి మాట్లాడకుండా వాటికి ఫుల్ స్టాప్ పెట్టేయండి. ఈ మాటలు కంటికి కనిపించకుండా చాలా నెగిటివ్ ఎనర్జీని మీతో క్యారీ అవ్వేలాగా చేస్తాయి. మీ మైండ్ చాలా డిస్టర్బ్ అవ్వేలాగా చేస్తాయి. మీ మైండ్ అలాంటి వాటిని కమాండ్ గా తీసుకుని మీరు అనుకున్న పనులలో స్ట్రక్ అయ్యేలాగా చేస్తుంది. సో కాబట్టి ఈ 3 విషయాలు మీరు ఈ రోజు నుంచి మాట్లాడరు అని నేను నమ్ముతున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పటి నుంచి ఈ మాటల్ని పూర్తిగా స్టాప్ చేసేయండి. ఎప్పుడైనా బై మిస్టేక్ నోట్లోంచి వస్తే మీరు క్యాన్సిల్ అని చెప్పి రిపీటెడ్ గా క్యాన్సిల్ అని చెప్పుకోండి, లేదా కట్ డిలీట్ అని చెప్పుకోండి. ఇది మీకు ఆ పదాల మీద ఎనర్జీని ఫ్లో అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. నేను రీసెంట్ గా పెట్టిన ఫ్రీ క్లాస్ ఎవరైనా మిస్ అవుతే 3 days క్లాసు, దానికి సంబంధించిన లింక్స్ మీకు షేర్ చేస్తాము. ఇక్కడ కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేశారు అంటే ఆ లింక్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. అలాగే కమింగ్ డేస్ లో March 14th నుంచి 28 days బ్యూటిఫుల్ క్లాస్ ఒకటి మ్యాజికల్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఎంతో మంది లైఫ్ ని చేంజ్ చేసిన క్లాస్ ఇది. ఈ క్లాస్ లో చక్రాస్ మెడిటేషన్ చేయించడము, మనీ మెడిటేషన్స్ చేయించడము, EFT ట్యాపింగ్ చేయించడము, మనీకి ఒప్పనొప్పనో ప్రాక్టీస్ చేయించడము, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయించడము జరుగుతుంది. ఈ క్లాస్ 1 hour ఉంటుంది. 4:30 to 5:30 టైమింగ్స్ లో మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో. బట్ ఈ క్లాస్ రిజల్ట్ మాత్రం బెస్ట్ గా ఉంటుంది. ఎంతో మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఈ క్లాస్ లో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి క్లియర్ డీటెయిల్స్ తెలుసుకోండి. రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. మన ఛానల్లో ఇలాంటి ఎన్నో వీడియోస్ ని, ఎంతో ఇన్ఫర్మేషన్ ని నేను కమింగ్ డేస్ లో షేర్ చేస్తాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. నమస్తే.